ఆచి చికెన్ మసాలా. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు హైకమాండ్ కసరత్తులు చేస్తుంది. వీలైనంత త్వరగా 3 నుంచి 7 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. జనసేన టీడీపీల మధ్య తరచూ సమన్వయం లోపించి వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సో మొత్తం మీద వర్మకు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? పిఠాపురం నియోజకవర్గానికి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎల్ వర్మ ప్రాధాన్యత వహిస్తున్నారు. ఆయనకి ఇది చాలా మీరు చెప్పినట్టుగా చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. 2009లో ఆయన పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా టీడీపీకి ఆయన పెద్ద దిక్కు. 2014లో టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా గెలిచిన రోజే టీడీపీలో చేరారు. 2019లో ఓటమి చెందారు. 2024లో టికెట్ రాలేదు. 2024లో ఇక్కడ నుంచి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు వర్మ ఆయన అనుచరులు ఆందోళన చేశారు. అనంతరం ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడారు. సముచిత స్థానం ఇస్తున్నారు. ఆయన అలాగే పనిచేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నాటి నుంచి వర్మ కష్టాలు మొదలయ్యాలని చెప్పాలి. వర్మని పట్టించుకోవడం లేదు. ఒక దశలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ మాట్లాడుతూ వర్మ వంటి వారిని కూడా పవన్ కళ్యాణ్ కోసం పక్కన పెట్టేశాం. పవన్ కళ్యాణ్ పిలిస్తే నేను కార్యక్రమాలకు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు అని ఒక ఆడియో లీక్ అయింది. దాంతో వర్మ ఇప్పుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కూడా తన ఉనికి చాటుకునే ప్రయత్నం వర్మ చేస్తున్నారని చెప్పాలి. చంద్రబాబు ఫోటో పెట్టడం లేదని తరచు ఆయన వివాదాలకు తీస్తున్నారు. గతంలో పిఠాపురం నుంచి జనసేన తరఫున మర్రెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతినిత్యం మా ఇంట్లో గొడవలు అయ్యేవి. ఇది పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. అంటే మర్రెడ్డి మీద ఆరోపణల నేపథ్యంలో ఆయన తొలగించి 5 మెన్ కమిటీని వేస్తారు. ఈ 5 మెన్ కమిటీలో కీలకంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పిండం దొరబాబు 2 సార్లు పిఠాపురం ఎమ్మెల్యే పనిచేస్తారు. ఆయన ఇప్పుడు జనసేన 5 మెన్ కమిటీలో సభ్యులు. ఆయనకి పిఠాపురంపై పూర్తి పట్టు ఉంది. వర్మకి దొరబాబుకి ఆది నుంచి గొడవలు ఉన్నాయి. ఎప్పుడైతే దొరబాబు జనసేన ఇన్ఛార్జిగా ఈ 5 మెన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు, అప్పటి నుంచి కూడా వర్మ సహించలేని పరిస్థితి. ప్రతిసారి కయ్యానికి కాలు దూతున్నారు. ఇటీవలే గత నెలలో ఓ కార్యక్రమం సందర్భంగా వర్మ చంద్రబాబు ఫోటో లేదు ఫ్లెక్సీలోనే నినాదంగా దిగినప్పుడు ఆయన్ని కొట్టేంత ప్రయత్నం చేశారు. దొరబాబు బలంగా ఢీకొట్టారు. అంతు చూస్తుంటూ బెదిరించడం జరిగింది. ఇది సంచలనంగా మారిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వర్మకి వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి, సర్దుకుపోవాలని చెప్పారు. ఇటీవల ఆయనను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఏదైతే పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉందో ఆ సందర్భంగా వర్మ కార్యక్రమానికి హాజరైనప్పుడు చంద్రబాబు వేదిక మించే చాలా స్పష్టంగా చెప్పారు. కూటమిలో 3 పార్టీలు సర్దుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ ప్రోగ్రామ్ కి సీఎం హోదాలో తాను హాజరైనప్పుడు ప్రధాని కూడా ఉండే సెక్యూరిటీ తన పక్కన నెట్టేస్తున్నారు. అయినా నేనేం పట్టించుకోలేదు. ప్రోటోకాల్ వాళ్ళు పాటిస్తారు, మనం పట్టించుకోకూడదు. అదేవిధంగా చిన్న ఫోటోలు ఫ్లెక్సీల కోసం గొడవ పడుతున్న ఆ రోజు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వదిలేస్తారు అంత అనుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సంజయ్ ఇవ్వాలని చెప్పి వర్మకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన పల్లా శ్రీనివాసరావుని కలిశారు. దీంతో టీ కప్పులో తుఫాన్లు చల్లారిపోయింది అనుకున్నారు. కానీ దీనిని మాత్రం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పాలి. 2 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ వల్ల తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలు దఫాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా కూడా చర్చకు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి త్యాగాలకైనా తెలుగుదేశం సిద్ధంగా ఉంది. మరో 15 సంవత్సరాల పాటు తాము పొత్తులో ఉంటామని పదే పవన్ కళ్యాణ్ చెప్పడంతో దానికి కట్టుబడే చంద్రబాబు నిర్ణయం తీసుకుని కొద్దిసేపటి క్రితం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలో ఇక్కడ కమిటీని వేయనున్నారు. ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయలేరు కాబట్టి గతంలో సింగిల్ ఇన్ఛార్జిని పెట్టి ఆయన వల్ల వివాదం రావడంతో 5 మెన్ కమిటీని వేస్తారు. టీడీపీ కూడా అదే స్థాయిలో 3 నుంచి 7 వరకు కమిటీ వేస్తామని చెప్తున్నారు. దీంతో వర్మ ఏం చేస్తారని ఇంతవరకు బయటపడలేదు. ఇది సోషల్ మీడియాలో వర్మ తొలగించిన విషయం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కూడా ఆయన టచ్ లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల వర్మకు టూరిజం తరఫున కాకినాడలో 100 కోట్ల రూపాయలు విలువ చేస్తే 3.5 ఎకరాల భూమిని తాజ్ హోటల్ నిర్మించుకునేందుకు ఇచ్చారు. అప్పట్లోనే వీరికి భూమి ఇచ్చారు, వ్యాపారం వైపు వెళ్ళిపోయారు, రాజకీయాలకు దూరం చేస్తారన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు ఆయన్ని ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారు. వర్మతో మాట్లాడే ప్రయత్నం చేయగా సెల్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది, ఆయన అందుబాటులో రావట్లేదు. ఇప్పుడు వర్మ ఎలా స్పందిస్తారన్నది ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటే ఆయన టికెట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ పేరు మొదటి జాబితాలోనే ప్రకటించినప్పుడు
వర్మ ఆయన అనుచరులు చాలా హంగామా చేశారు, ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు, తర్వాత శాంతించారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే జనసేనతో వర్మ తరచు ఢీకొంటున్నారు. కాకినాడకు చెందిన జనసేన పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పై నేరుగా పవన్ కళ్యాణ్ పైన తంగెళ్ల పైన ఆరోపణలు చేసి తను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన మనుషులతో కొట్టించారు, కారుపై ధ్వంసం చేశారని కూడా వర్మ ఆరోపణలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా పనిచేసుకోవడానికి ఎలాంటి తలనొప్పి లేకుండా చేయడానికే పవన్ కళ్యాణ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరుగుతుంది. సునీత, అయితే సమశివరావు అంటే అప్పుడు సీటు త్యాగం చేయడం, ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జ్ నుంచి తప్పించడం అంటే ఇది పిఠాపురం టీడీపీ అభిమానులు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? వర్మ అనుచరులు మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన టికెట్ ఉన్నప్పుడు కూడా వర్మ అనుచరులు ముందుకు వచ్చి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు దగ్గర పెట్టిన సంఘటనలు ఉన్నాయి. వర్మకి అనుగుణంగా అన్యాయం జరుగుతోంది, ఆయన పట్టించుకోవడం లేదని తరచూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయడం, ధర్నాలకు దిగడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఏదైతే పిఠాపురం మున్సిపాలిటీలో జరిగిన అధికార కార్యక్రమంలో వేదికపై చంద్రబాబు ఫ్లెక్సీ ఉన్నప్పటికీ బయట లేదని చెప్పి వర్మ అనుచరులు గొడవ పెట్టిన తర్వాత వర్మ అక్కడ రావడం జరిగింది. కాబట్టి వర్మకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బలమైన అనుచరులు ఉన్నారని చెప్పాలి. వాళ్ళంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇది అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాబట్టి వాళ్ళు ఎలా ఉండరు, వర్మతో కొనసాగుతారా లేదంటే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అని మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. వర్మ అనుచరులు మాత్రం ఆగ్రహంగానే ఉన్నారని చెప్పాలి. కానీ ఇది అధిష్టానం తీసుకున్న నిర్ణయం, పైగా ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్థాయిలో తీసుకున్న నిర్ణయం కావడంతో కార్యకర్తలు కూడా వర్మ వెంట వెళ్లే అవకాశం లేదని చెప్తున్నారు. దీనికి తోడు ఇటీవలే జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ తీసుకున్న తర్వాత ఇది మొట్టమొదటి నిర్ణయం కాబట్టి లోకేష్ పెత్తనం జరుగుతోంది. లోకేష్ వ్యతిరేకంగా ఎవరు వెళ్ళరు కాబట్టి వర్మ అనుసరిని కూడా దీనిపై స్పందించకపోవచ్చని మాత్రం చెప్తున్నారు. అంటే నెక్స్ట్ వర్మ స్టెప్ ఎలా ఉండబోతుంది సంబశివరావు? వర్మ ఇంతవరకు పెదవిప్పలేదు. గతంలో 3-4 సార్లు వర్మకి అవమానం జరిగినప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక్కడ జనసేన బాగా బలపడింది. పవన్ కళ్యాణ్ ప్రజలకి పెద్దగా అందుబాటులో లేకపోయినా తక్కువ డ్యాన్లలో వస్తున్నా కూడా ఆయన ప్రజల్లో మంచి ఆదరాభిమానాలు చురుకున్నారని చెప్పాలి. కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆయన పిఠాపురానికి ప్రత్యేకంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీతో పాటు కేంద్ర నిధులు కూడా తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్ మొదలు రోడ్లు, అదేవిధంగా డ్రైన్లు, మంచినీరు వంటి మౌలిక వసతులపై కూడా ప్రాధాన్యత కల్పించే నేపథ్యంలో పవన్